వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించాలన్న వ్యక్తి సంకల్పం అంటూ ద న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్ అంటే ఎవరిది పడితే ఆడిది, ఎట్లా పడితే అట్లా రాయరు. 100 కోట్ల రూపాయలు ఇచ్చినా రాసే పరిస్థితి అక్కడ ఉండదు. ఆ వ్యాసం దాంట్లో ఎందుకు వచ్చింది, ఆ వ్యాసం విశేషాలు ఏంటి, ఎవరు రాశారు, ఎందుకు రాశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించమంతా కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ద న్యూయార్క్ టైమ్స్లో ఒక వ్యాసం వచ్చింది అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆ వ్యాసం విశేషాలు ఏంటి, వాళ్ళు అంతలా రాయడానికి గల కారణాలు ఏంటి? ద న్యూయార్క్ టైమ్స్ అనేది ప్రపంచంలోనే టాప్ మోస్ట్ న్యూస్ పేపర్. అది ఆ దాంట్లో ఒక వ్యక్తి గురించి ఒక వ్యాసం రాయాలంటే ఎంతో స్టడీ చేసి రాస్తారు వాళ్ళు. ఇంతవరకు భారతదేశంలో ఆ న్యూయార్క్ టైమ్స్ లో వ్యాసం రాసింది చంద్రబాబు నాయుడు గారి మీద. ఇది రెండోసారి, సెకండ్ టైము. మన్మోహన్ సింగ్ గారి మీద రాశారు, మోడీ గారి మీద రాశారు 2 సార్లు, నితీష్ కుమార్ మీద రాశారు. ఇలా వెరీ ఫ్యూ పీపుల్ గురించే రాస్తారనమాట. అలాంటి విజనరీ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. అంటే 6 ఆర్టికల్స్ రాస్తే దాంట్లో 2 చంద్రబాబు నాయుడు గారి గురించే. ఎందుకంటే వాడు 2003లో ఒకసారి రాసినట్టున్నారు కదా. 2002-03 కరెక్ట్గా ఇయర్ మర్చిపోయాను నేను. రాశారు. అప్పుడేం రాశారంటే సాఫ్ట్వేర్ మ్యాన్ అని రాశారు. ఇప్పుడేం రాశారు, 1 man's quest to build a most livable city అని ఒక ఆర్టికల్ రాశారనమాట. 1 man's quest అంటే ఆయనకి ఎంత సంకల్పం ఉందో, ఎంత సంకల్ప బలం ఉందో అమరావతికి, దాని గురించి క్లియర్గా ఒక పెద్ద ఆర్టికల్ రాశారు న్యూయార్క్ టైమ్స్లో. అదేంటో తెలుసా, ఏ వ్యక్తి గురించి రాసినా సరే ద న్యూయార్క్ టైమ్స్లో 1 కానీ 2 కానీ నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి మామూలుగా. ఈ ఆర్టికల్లో, ది న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్లో ఒక్క సెంటెన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ పాయింట్ లేదనమాట. దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే, వాళ్ళు యాక్చువల్గా అమరావతి వచ్చారు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు ఇద్దరు వస్తే ఇక్కడ మరి ఎవరు చూస్తున్నారో, ఈ మీడియా పనులు ఎవరు చూస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో లేరని చెప్పారంట. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోలేదు, లోకేష్ని కలుసుకున్నారు. అమరావతి అంతా చూశారు. మోస్ట్ లివబుల్ సిటీ అని ఎందుకు రాశారంటే, ఇది గ్రీన్ఫీల్డ్ సిటీ కొత్తగా నిర్మిస్తున్న నగరం అనమాట. ఈ నగరంలో వాళ్ళు ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, 60% ఆఫ్ ఈ అమరావతిలో గ్రీనరీ ఉంటుంది, లేకపోతే వాటర్ ఉంటుంది. మొత్తం కవర్డ్ బై గ్రీనరీ అండ్ వాటర్. అంటే వాటర్ అంటే కెనాల్స్, కొండవీటి వాగు. మాట్లాడితే గ్రీన్ బ్లూ సిటీ, గ్రీన్ బ్లూ సిటీ అనమాట. అది ప్రపంచంలోనే చాలా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతున్నారని రాశారు. ఎట్లా, ఇప్పుడు కొండవీటి వాగు ఉందండి, అలాగే పాల వాగు ఉంది. ఇవన్నీ ఎవరు డిజైన్ చేశారనుకున్నారు? వాటర్ సిస్టమ్ అంతా నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేశారు. నెదర్లాండ్స్లో వాటర్ సిస్టమ్స్ అన్నీ వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఒక గ్రావిటీ కెనాల్ అని ఒకటి రాశారు. కొన్ని ఇప్పుడు పెనుమాకలో ఒక చెరువు, అట్లాగే నిడమరులో ఒక చెరువు, అట్లా తర్వాత తుళ్ళూరు దగ్గర ఒక ప్లేస్లో ఒక చెరువు, పెద్ద సరస్సులు, చాలా అందమైన ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. అంటే లివబుల్, అంటే కార్బన్ ఎమిషన్స్ ఉండవు, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నివసించడానికి వీలయ్యే సిటీ అనమాట ఇది. అసలు ప్రపంచంలో ఎవరైనా సరే వచ్చి అమరావతిలో నివసించే విధంగా దాన్ని నిర్మిస్తున్నారు. అది స్వయాన న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులే రాసిన మాటలు ఇవి. అక్కడ నిర్మాణం జరుగుతున్న విధానం చూశారు వాళ్ళు. ఎంతోమంది కార్మికులు, అక్కడ 25,000 మంది కార్మికులు పనిచేస్తుంది వాళ్ళు చూశారనమాట. ఏది ఐకానిక్ టవర్స్ కానీ, నార్మన్ ఫాస్టర్ డిజైన్ అండి ఇదంతా. బ్రిటిష్ నార్మన్ ఫాస్టర్ డిజైన్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ ఏంటో తెలుసా, ఇప్పుడు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకోవటం అనేది అది ప్రపంచ చరిత్ర. ఒక్క 5 పైసలు ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారు వాళ్ళు. అది ఒక రికార్డ్ అని రాశారు. అది ఎంత అద్భుతమో చెప్పండి. 5 పైసలు ఖర్చు లేకుండా ల్యాండ్ అంతా వచ్చేసింది కదా. ప్రపంచంలో ఫస్ట్ టైం ఇదే. మరి దానికి డిజైన్ చేయాలంటే, ఒక సిటీ నిర్మించాలంటే దానికి బ్రహ్మాండమైన డిజైన్ చేయాలి. దాని డిజైన్ కోసం సింగపూర్ వెళ్ళాడు ఆయన. సింగపూర్ గవర్నమెంట్ ఆ డిజైన్ ఫ్రీగా చేసి పెట్టింది. అది కూడా 5 పైసలు ఖర్చు లేకుండా, కేవలం చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన విజన్ చూసి రైతులు ఇచ్చారు ల్యాండ్ ఫ్రీగా. అలాగే ఆ సిటీ ప్లాన్ సింగపూర్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎంత అద్భుతంగా, ఊరిని 5 పైసలు ఖర్చు పెట్టకుండా ఇంత తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల ఎలిగేషన్ చేస్తున్నారు. 5 పైసలు ఎవరి మీద బడ్డెన్ లేదు. మరి నార్మన్ ఫాస్టర్ని తీసుకొచ్చి ఈ ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ ప్లస్ హైకోర్టు బ్రహ్మాండంగా డిజైన్ చేసి కడుతున్నారు. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ 5,
బ్రహ్మాండమైన టెక్నాలజీ అనమాట. డయాగ్రిడ్ అదంతా డైమండ్ షేప్లో ఉండి అంత ఐరన్, ఎక్కడ కాలమ్స్ ఉండవు, ఫ్రీగా ఉంటుంది, చాలా అత్యద్భుతంగా నిర్మిస్తున్నారు. అదంతా చూశారు, పరిశీలించారు, ఎన్నో రకాలుగా చూశారు. అట్లాగే క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు. దానికి 1 year అయ్యేటప్పటికి దగ్గర 88,000 పీపుల్ దాంట్లో వర్క్ చేస్తారంట క్వాంటమ్ వ్యాలీలో. ఈ 2-3 yearsలో ఈ మొత్తం అది నిర్మాణం కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అది హై టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, R&D, అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది దాంట్లో. ప్రపంచంలోనే క్వాంటమ్ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ తెలియదు. దాంట్లో మరి L&T ఏమో కన్స్ట్రక్షన్ చేస్తుంది, మరి TCS, మరి కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ ఏమో IBM తీసుకొస్తుంది. 3 దిగ్గజాలతో దాన్ని నిర్మిస్తున్నారు. అది ఒక పెద్ద క్రెడిట్. 2000 కిలోమీటర్లు స్ట్రెస్ లెంత్ సైక్లింగ్ చేస్తున్నారు. సైక్లింగ్ అనమాట. అంటే ఆరోగ్యానికి వీలయ్యేటట్టు పెద్ద పెద్ద నగరాలు, మహానగరాల్లో కూడా ఇంత ప్లాన్డ్గా ఉండవు అనమాట. ఒక ప్లాన్డ్ సిటీ, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని, ఒక విజనరీ. ఎన్నో రకాల హడ్డీల్స్ ఉంటాయి. ఎందుకంటే రాజకీయంగా హడ్డీల్స్ ఉంటాయి, రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఏది గత 5 సంవత్సరాలు అమరావతిని ఎంత నాశనం చేశారో మీరు చూశారు. మళ్ళీ రాజకీయంగా నిలదొక్కుని పార్టీ గెలిచిన తర్వాత కేంద్ర సహకారం ఇస్తుంది. కేంద్ర సహకారం మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ కేంద్ర సహకారంతో ADB దగ్గర నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఫండ్స్ తెచ్చుకోగలిగాం. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటి? డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పోస్తున్నారు అని అంటున్నారు. ఒక్క విషయం మీరు కాన్సన్ట్రేట్ చేశానండి, అమరావతిలో ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా పెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ నుంచి అమరావతికి ఒక్క పైసా కేటాయించలేదు. వచ్చిన మనీ అంతా వరల్డ్ బ్యాంక్ కానీ, హుడ్కో కానీ, ADB కానీ, జర్మన్ బ్యాంక్ కానీ, నాబార్డ్ నుంచి తీసుకుంటున్నారు. ఈ కూడా ఫస్ట్ 15,000 crores కూడా సెంట్రల్ గవర్నమెంట్ హామీతో తీసుకుంటున్నారు. అది 30 years తర్వాత చెల్లించాలి. అది గ్రాంట్ రూపంగా కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. గ్రాంట్ 15,000 కోట్లు. కాబట్టి ఆ బడ్డెను లేదు. హుడ్కో రుణం కూడా ఎప్పుడో 30 years తర్వాత తీర్చేది. అది కూడా కేంద్ర ప్రభుత్వం హామీనే. అప్పటికి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా నిర్మాణం జరుగుతుంది. అప్పటికి అసలు దీన్ని మనం ఆపలేమన్నమాట. ఎంతో కొంచెం పార్ట్ అమ్ముకునైనా సరే మొత్తం రుణం అంతా తీసేయచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ రుణభారం లేదు. ఇది కేవలం అమరావతి నిర్మించే డబ్బులు అమరావతే తీర్చేసుకుంటుంది. అమరావతి అనేది వాళ్ళు న్యూయార్క్ టైమ్సే రాసుకొచ్చారంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఆయనకి ఎంత విజన్ ఉంది, ఆయన మీద ఎందుకు ఇంత నమ్మకం కలిగిందంటే ఆయన హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని సృష్టించాడు కాబట్టి ప్రజలకి నమ్మకం కలిగింది. అదే నిన్న ఒక స్పీచ్లో ఆయన అమరావతిలో రైతులతో చెప్పాడు, మీ అందరికీ నా మీద ఎందుకు నమ్మకం కలిగింది? నేను సైబరాబాద్ సిటీ నిర్మించాను కాబట్టి నా మీద నమ్మకం కలిగింది. అక్కడ సక్సెస్ఫుల్గా నిర్మించాను, నేను చేయగలను, నాకు సమర్థత ఉంది అనే ఉద్దేశంతో మీరు 34,000 ఎకరాలు నాకు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. అందుకని రైతులకి నేను పాదాభివందనం చేస్తున్నాను. రైతుల సహకారం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సహకారం రాజకీయంగా అమరావతి నిర్మాణం చేయకుండా ఇవాటికి రాజకీయంగా అడ్డం పెడుతున్నారు. ఇవాటికి దాని మీద రకరకాల విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని విమర్శలు ఉన్నా సరే అమరావతి 2-3 ఏళ్లలో బేసిక్ స్ట్రక్చర్ phase 1 మాత్రం పూర్తి చేసి తీరుతానని ఆయనే చెప్తున్నాడు. అలాగే న్యూయార్క్ టైమ్స్ కూడా ఎంతో పొగుడుతూ వచ్చిందనమాట. 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఆ ఫోటోలు కూడా న్యూయార్క్ టైమ్స్లో వేశారు. అసలు ఆ ఫోటో కూడా వేసేసారు వాళ్ళు కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న ఫోటో. అంటే వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయి ఉంటారు. దానివల్ల ఎంత లాభమో తెలుసా? మన భారతదేశానికి, మన రాష్ట్రానికే కదా, భారతదేశానికే ప్రపంచం మొత్తం ఫోకస్ అయింది. ఇప్పుడు అమరావతి ప్రపంచంలో గ్లోబల్గా ఫోకస్ చేయగలిగారు. ఇంత గ్లోబల్గా ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్గా ఉన్న కంపెనీస్ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీదకి వస్తుంది అనమాట. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో రాసిన ఆర్టికల్ చదివిన ఎవరైనా సరే, ఎంత పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా సరే దృష్టి అంతా అమరావతి మీదే ఉంటుంది. కాబట్టి అమరావతి ఇంకా రోజుకి దిగ్విజయంగా నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థతతో వెలుగొందుతుందని అనుకుంటున్నాను నేను. ప్రపంచం మెచ్చుకుంటున్నది ఆ మ్యాన్ ఆఫ్ యాక్షన్ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.